వెల్కమ్ టు వైల్డ్ రూల్స్. నాగార్జున రష్మిక మందన కాంబోలో వస్తున్న శేఖర్ కమ్ముల కుబేర మనందరికీ తెలిసింది. అయితే ఈ కుబేర టైటిల్ అనేది కాపీ కొట్టారంటూ కుబేర టైటిల్ కి సంబంధించిన మూవీ వాళ్ళు వాపోతున్నారనమాట. సో ఆ మూవీ టీమ్ కి సంబంధించిన అడ్వకేట్ మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. సార్ ఏంటి శేఖర్ కమ్ముల అంటూ ఒక ట్యాగ్ ఒకటి పైన పెట్టారు కదా, అయినా మీకు వచ్చిన నష్టం ఏంటి మీ కుబేర మూవీ? ఇప్పుడు శేఖర్ కమ్ముల ఆయన బ్రాండ్ అయితే సైజ్ పెద్దగా చేసుకో, ఆయన వ్యక్తిత్వాన్ని ఎందుకు తక్కువ చేసుకుంటూ పెద్దగా చేసుకో. శేఖర్ కమ్ముల బ్రాండ్ అంటే పెద్దగా రాని, మరి చిన్నగా ఎందుకు టైటిల్ యాడ్ చేస్తున్నావు? అది కాదు కదా. పెద్దగా ఉన్న టైటిల్ చిన్నగా ఉన్న టైటిల్ ఇప్పుడు రాజేష్ కుమార్, మీ పేరేం పేరు? జాకీర్ హుస్సేన్. జాకీర్ చిన్నగా పెట్టి హుస్సేన్ పెద్ద చేస్తే నువ్వు ఊకుంటావా? చెప్పు. టైటిల్ లా నీ పేరు పెద్దగా రాసి ఆధార్ కార్డు లో జాకీర్ చిన్నగా హుస్సేన్ పెద్దగా రాసి నువ్వు ఊకుంటావా? నువ్వు ఊరుకుంటా, నేనైతే ఊరుకోను. నేను ఇప్పుడు ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ పేరు కరణం రాజేష్ కుమార్ ఈక్వల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి కదా, కరణం చిన్న చేసి రాజేష్ కుమార్ పెద్ద చేస్తే అది ఎవరిని కుట్టినో ఏడ కుట్టినో కూడా అర్థం కాదు. పేర్లు తేడా వస్తే అర్థమవుతుందా? అది ఒక లెక్క పత్రాన్ని ఉండాలా. ప్రభుత్వం కూడా ఒక పాలసీతో ముందుకు రావాలా. ఇట్లాంటి చిన్న చిన్న ప్రిఫిక్స్లు సఫిక్స్లు ఇష్యూస్ని పక్కకు పెడితే డెఫినెట్గా మన తెలుగు చిత్ర పరిశ్రమ 10 సంవత్సరాలకు ఒక ఆస్కార్ కోసం వెయిట్ చేయడం కాదు, ఒకటే సంవత్సరం 10 ఆస్కార్లు వస్తాయి. సార్ ఏంటి సార్ మూవీ ఈ కుబేర టీం వాళ్ళు ఏంటి అనుకుంటున్నారు? మామూలుగా మీరు అప్రోచ్ అవ్వడం జరిగింది మామూలుగా దిల్ రాజు గారిని, కానీ మేము వాళ్ళైతే అపాయింట్మెంట్ కోరుకున్నారు, ఇవ్వలేదు. అందుకే మేము ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. దిల్ రాజు గారిని, రేవంత్ రెడ్డి గారిని ఈ పాలసీ ఇష్యూస్ లో మీరు జోక్యం చేసుకొని దీనికి ఒక చరమగీతం పాడితే ఇట్లాంటి ఇష్యూస్ హిడెన్ ఇష్యూస్ రావు. అయితే శేఖర్ కమ్ముల ఈ కుబేరా మూవీకి సంబంధించి మీరు ఆల్రెడీ వాళ్ళకి చెప్పామంటున్నారు, అట్లా బెదిరింపు కాల్స్ చేశారు అంటున్నారు. అంటే ఎలాంటి బెదిరింపు కాల్స్, అట్లా ఎలా మాట్లాడారు? వాళ్ళనైతే మీ చిన్న సినిమా ఎవరు చూస్తారు రాబాయ్ అని ఏదేదో మాట్లాడినట్టున్నారు. అవి నడుస్తూనే ఉంటాయి. బెదిరించడం ఏ ఫీల్డ్ లో బెదిరిస్తే అన్ని ఫీల్డ్ లో బెదిరిస్తారు. బెదిరింపులకు భయపడేది ఏం లేదు. డెఫినెట్ గా మాకు కాన్ఫిడెంట్ ఉంది, మాకు న్యాయం జరుగుతుంది. వీళ్ళు న్యాయం చేయకుండా న్యాయస్థానం న్యాయం జరుగుతుంది. అయితే ఈ టైటిల్ ఎప్పుడు అనౌన్స్ చేశారు సార్? మామూలుగా ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేశారు? కుబేరా మేము ఆల్రెడీ 2023 నవంబర్ లో అనౌన్స్ చేసినాం. వాళ్ళు శేఖర్ కమ్ముల కుబేరా తోటి ఏప్రిల్ వచ్చింది 2024. మామూలుగా ఏంటి మామూలుగా మూవీ టీం వాళ్ళు కావచ్చు, ఇప్పుడు దీంట్లో ఓన్లీ టైటిల్ ఒక్కటేనే లేకుంటే స్టోరీ కానీ సాంగ్స్ కానీ? మాకు టైటిల్ ఒక్కటే ఇష్యూ, ఇంకా దాని లోపల ఏం సంసారం ఉందో మాకు సంబంధం లేదు. టైటిల్ నువ్వు బాలీవుడ్ హీరోయిన్ పెడతావా, కాలీవుడ్ హీరోయిన్ పెడతావా, హాలీవుడ్ హీరోయిన్ పెడతావా, మాకు సంబంధం లేదు. మాకు కుబేరా మాకు ఇచ్చేది, లేకపోతే నేమ్ చేంజ్ చేసుకో. ఫిల్మ్ ఛాంబర్ లో మామూలుగా మీరు కంప్లైంట్ చేయడం జరిగిందా సార్? అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే క్రిమినల్ కేసు కూడా మేము రిజిస్ట్రేషన్ రెడీగా ఉన్నాం. యాక్చువల్ గా దాని ప్రాసెస్ లో ఉన్నాం. టోటల్ మూవీ రిలీజ్ టైంలో స్టేక్ కూడా హైకోర్టు అప్రోచ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడు రీసెంట్ గా మనం చూసుకుంటే చిన్న సినిమాలు కూడా పెద్ద సినిమాలాగా ట్రీట్ చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి మామూలుగా మీ సినిమాని ఎలా ట్రీట్ చేశారు? మామూలుగా మీరు వెళ్ళి చెప్పినప్పుడు కావచ్చు, మీకు అట్లా ఏమన్నా అనిపించిందా? అట్లా ఏం లేదండి. అదంటే నమ్మాల్సిన అవసరం లేదు. మామూలుగా ఇప్పుడు ఆ చిన్న సినిమాలను చిన్నోళ్ళలాగానే చూస్తున్నారు, పెద్ద సినిమాలు పెద్దోళ్ళలాగానే చూస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కి బెయిల్ ఎట్లా వచ్చింది, ఇప్పుడు నా పరిస్థితిలో వేరే హీరో ఉంటే బెయిల్ ఎన్ని రోజులు వస్తుంది అందరికీ తెలుసు. అదేంటిది డిస్కస్ చేసుకోవద్దు అంతే. ఓకే, మామూలుగా ఇప్పుడు మీరు అదే అందరికి నోటీసులు పంపించామన్నారు కదా సార్, అందరికి అంటే వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? నోటీసులు పంపించడం, వాళ్ళు కౌంటర్ చేసిన సివిల్ కోర్టులో డెఫినెట్ గా వాళ్ళు ఏమంటున్నారంటే శేఖర్ కమ్ముల కుబేరా మాకు మళ్ళీ అదేంటిది పేపర్లో కూడా శేఖర్ కమ్ముల కుబేరా అని సేమ్ ఫాంట్ సేమ్ సైజ్ రా అని మాకేం అభ్యంతరం లేదు. సో ఫైనల్ గా మీ డిమాండ్స్ ఏంటి సార్? న్యాయం జరుగుతుంది మా డిమాండ్ 4 డిమాండ్లు చెప్పినాం. ఫస్ట్ నువ్వు టైటిల్ చేంజ్ చేసుకో, సెకండ్ నష్టపరిహారం, లేకపోతే వాటాయి, 4వది బతుకుదేరు, వాళ్ళే భిక్ష పెట్టేస్తారు, చలనచిత్ర భిక్ష పెట్టేస్తారు. నీ పేరుని పెద్దగా చేసుకో శేఖర్ కమ్ముల అని అంతే. చెప్పినా ఇందాక. 1 నేమ్ చేంజ్ అయ్యి, 2 నష్టపరిహారం, 3 వాటా, ఆ సినిమాలో వాటా, 4 వీళ్ళే భిక్ష పెడతారు. చలనచిత్ర రాజకీయ భిక్ష ఎట్లా పెడతారో చలనచిత్ర భిక్ష కూడా పెట్టేస్తారు. బతుకు పోరాని శేఖర్ కమ్ములను మాత్రం పెద్ద చేసుకోవాలి. నువ్వు బ్రాండ్ అంటున్నావు కదా, శేఖర్ కమ్ముల కుబేరా సేమ్ ఫాంట్ సేమ్ సైజ్ పెట్టుకో. మీరు 4 డిమాండ్స్ నెరవేర్చకపోతే ఏంటి సార్ భవిష్యత్ కార్యాచరణ? న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. సుప్రీంకోర్టు వరకు కూడా ఈ కేసును తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నాగార్జున అలానే రష్మిక మందన్న ప్రధాన పాత్రలో పోషిస్తున్నటువంటి శేఖర్ కమ్ముల కుబేరా మూవీ టైటిల్ మనందరికి తెలిసిందే. అయితే ఈ కుబేరా టైటిల్ అనేది ఆల్రెడీ ఇంతకు ముందు మేము ఆల్రెడీ ఒక మూవీ కూడా తీసేసాం 90%. ఇప్పుడు దాన్ని కాపీ చేశారంటూ ఆ సినిమా కుబేరా టీం వాళ్ళు అయితే వాపోతున్నారు అనమాట. సో ప్రస్తుతం మనతోటి కుబేరా టీం కి సంబంధించి ప్రొడ్యూసర్ గారు మనతో ఉన్నారు. సో ఒకసారి అడిగి చూద్దాం. సార్ ఏంటి చెప్పండి, ఏంటి? హాయ్ అండి, నా పేరు నరేంద్ర. యాక్చువల్లీ ఈ కుబేరా టైటిల్ అనేది 2023లో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నామండి 5 లాంగ్వేజెస్ లో. చేసుకున్న తర్వాత ఇది 2024 మార్చి 8వ తారీఖు దీని ఫస్ట్ లుక్ శేఖర్ కమ్ముల
గారు రిలీజ్ చేశారు. దీనికి నేను తెలుగు చలనచిత్ర మండలిలో వాళ్ళని క్వశ్చన్ చేశాను, సార్ ఈ టైటిల్ నాకు కేటాయించారు కదా, మళ్ళీ శేఖర్ కమల గారికి ఎలా ఇచ్చారు అని మాట్లాడితే వాళ్ళు మాట్లాడే విధానం కొంచెం ప్రాపర్గా లేదు. మీ చిన్న సినిమా, వాళ్ళది పెద్ద సినిమా, పెద్దవాళ్ళతో మీరు తట్టుకోలేరు, మీ సినిమా ఎట్లా రిలీజ్ అవుతుందో నేను చూస్తాను అని మాట్లాడాడు. దీనికి నేను నా లీగల్ టీమ్ తోటి అప్రోచ్ అయ్యి దీని మీద కేసు ఒకసారి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో దీన్ని లీగల్గా నేను కేసు కూడా వీళ్ళకు ఫైల్ చేసేసి వీళ్ళకి నోటీసులు కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే నేను ఈ టైటిల్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకుని నా షూటింగ్ అనేది వర్క్ స్టార్ట్ చేసుకున్నాను. ఓకే సార్, అయితే ఇప్పటికి కుబేర్ అనే టైటిల్ కి పక్కన శేఖర్ కమల అనేది యాడ్ చేశారు కదా, సో ఇప్పుడు మీకు వచ్చి నష్టం ఏంటి అసలు? సార్ యాక్చువల్లీ ఏంటంటే శేఖర్ కమల తీసే సినిమాలలో మీరు చూడండి, ఆయన ఏ టైటిల్ పెట్టినా సో XYZ నేమ్ పెట్టే శేఖర్ కమల అని పెడతాడు. మీరు చూడొచ్చు, గతంలో కూడా చాలా జరిగాయి. అయితే నేనేమంటున్నా అంటే నువ్వు కరెక్ట్గా శేఖర్ కమల అనే పర్సన్ బ్రాండ్ అయితే శేఖర్ కమల కుబేరా అని పెట్టుకోవాలి. కానీ శేఖర్ కమల చిన్నగా, కుబేరా అనేది పెద్దగా, అది ఎంతవరకు కరెక్ట్? అవునా కదా? ప్రీవియస్ ఆయన తీసిన సినిమాలలో కూడా ఇలాగే పెట్టుకున్నాడు కదా. ఇప్పుడు అంతకుముందుకు ఒక సినిమా ఒక సాంగ్ను కాపీ చేశాడా కాదా? ఆయన మీద కేసు నడిచిందా లేదా? ఆయనకి ఇదేం కొత్త కాదు అని నాకు కూడా తెలిసేది ఏంటంటే ఆయనకు ఏం కొత్త కాదు ఇలాంటి. ఎందుకంటే ఒక యూనివర్సల్ టైటిల్ని నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాక టైటిల్ బాగుందని చెప్పేసి నేను దొంగిలించడం ఎంతవరకు కరెక్ట్? యాజ్ నువ్వు ఒక ప్రొడ్యూసర్వి, ఒక డైరెక్టర్వి, చిన్న సినిమాలు నువ్వు ఎంకరేజ్ చేసేది పోయి నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? నేను నాగార్జున గారు కూడా స్పందించాలి, దిల్రాజు కూడా గారు స్పందించాలి. ఇక వాళ్ళ పెద్దవాళ్ళ దాకా ఈ విషయాన్ని తీసుకెళ్దామని పోతే వాళ్ళు పట్టించుకోవడమే లేదు. అంటే బయటికి మాట్లాడేది ఎలా ఉంది అంటే వాళ్ళు ఆ చిన్న సినిమా తీసే వాళ్ళకు మేము ఎంకరేజ్ చేస్తాము అనే మాట్లాడుతున్నారు తప్ప కానీ అది మాటల వరకే పరిమితమైంది, చేతలలో లేదండి. ఫిలిం ఛాంబర్ లో కానీ ఒక దిల్రాజు గారు కానీ మీరు కలవడం జరిగిందా? ఈ ప్రాబ్లం గురించి మాట్లాడడం జరిగిందా? సార్ దిల్రాజు గారు మనకు టైం ఇవ్వలేదు సార్. నేను ఫిలిం ఛాంబర్ లో నేను కంప్లైంట్ పెట్టాను. ఆ కంప్లైంట్ సంబంధించిన కాపీ కూడా మీకు ప్రొడ్యూస్ చేస్తాను. నేను 3 సార్లు వెళ్ళి దీని గురించి ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. ఇలా వినట్లేరు అని చెప్పేసి నేను లీగల్ గా ఫిలిం ఛాంబర్ కి, ప్రసన్న కుమార్ కి, శేఖర్ కమల గారికి, నెక్స్ట్ ధనుష్ గారికి నేను నోటీస్ కూడా పంపించడం జరిగింది. నా విషయం తెలవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఎలాగా స్పందించలేదు ఇప్పటి వరకు కూడా. దానికోసమని న్యాయ పోరాటం అంటే మీతో వాళ్ళు కొంచెం బెదిరిస్తున్నట్టు రూడ్ గా మాట్లాడారు అంటున్నారు కదా, అంటే ఎట్లా మాట్లాడారు సార్? ఏమైనా ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? నా దగ్గర ఉన్నదండి. శేఖర్ కమల గారు నాతో ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ప్రసన్న కుమార్ అనే పర్సన్ ఇతను మాట్లాడడం, అది మీది చిన్న సినిమా, కొత్త హీరోలు, కొత్త హీరోయిన్లు, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళకి ఎమ్మెల్యేలు తెలుసు, ఎంపీలు తెలుసు, వాళ్ళ ముందర మీరు సినిమా తీసినా నేను రిలీజ్ చేయకుండా చేస్తాను అనే ధోరణిలో ఆయన నన్ను బెదిరియడం జరిగింది. ఇక ఇలా మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తాం సార్? ఇంకా న్యాయంగా పోరాటం చేయాల్సిందే కదా. అందుకోసమని నేను లీగల్ గా అప్రోచ్ అయ్యాను. మీరు ఎప్పుడు చేశారు సార్ ఈ టైటిల్? మీరు ఎప్పుడు అనౌన్స్ చేశారు సార్? నేను ఈ టైటిల్ అనేది 2023 11/29 తారీఖు నాకు వీళ్ళు 5 లాంగ్వేజెస్ లో రైట్స్ ఇచ్చారు. రైట్స్ ఇచ్చేశారు నాకు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి 5 లాంగ్వేజెస్ లో రైట్స్ ఇచ్చారు. అయితే నేను ఈ రైట్స్ ఏదైనా ఒక టైటిల్ కావాలి అంటే తెలుగు చలనచిత్ర మండలిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం. వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారమే నేను రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ అనమాట. సో నా షూటింగ్ అనేది వర్క్ స్టార్ట్ చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత నేను వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. అప్పటిదాకా నేను ఎవరి విషయంలో నేను ఎంట్రీ కాలేదు, ఎందుకంటే నా వర్క్ ఏదో నేను చేసుకుంటున్నాను. సో ఇదైతే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత మన టైటిల్ ఎందుకు బయటికి వెళ్ళింది అనే విషయంలో నేను ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది సార్. సో 90% వరకు కంప్లీట్ అయింది అంటున్నారు కదా సార్, అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు మూవీని? సార్ యాక్చువల్లీ ఇది నేను స్టార్ట్ చేసింది ఎప్పుడు అంటే ఇది అక్టోబర్లో స్టార్ట్ చేశాను సార్. అక్టోబర్లో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నేను ఈ లోపు ఒక 50 పేర్స్ అనుకున్నాను. ఈ వైబ్రేషన్ ఇది ఫ్రీక్వెన్సీ బాగా సెట్ అవుతుంది, కుబేరా ఒక యూనివర్సల్ నేమ్ కదా, అందరికి కనెక్టివిటీలో ఉంటుందనే ఉద్దేశంతో నేను వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము నేను అప్లికేషన్ పెట్టాను. నాకు ఇవ్వనీకి ఒక 3-4 డేస్ టైం తీసుకొని ఈ టైటిల్ ఎవరి పేరు మీద లేదండి అని చెప్పేసి అప్పుడు నాకు క్లియరెన్స్ ఇచ్చారు. అక్టోబర్ 22 రోజు నేను దీని వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. దీని పోస్టర్ కూడా అప్పుడే నేను రిలీజ్ చేశాను. స్పెషల్ గా ఏంటి అంటే నా బర్త్డే రోజు అని స్టార్ట్ చేశాను. ఓకే సార్, ఫైనల్ గా మీ డిమాండ్స్ ఏంటి సార్? నేను ఏమంటున్నాను అంటే నేను ఇంత ఖర్చు పెట్టి సినిమా చేశాను. ఫస్ట్ వన్, నా టైటిల్ నాకు ఇవ్వండి. ఈ టైటిల్ని బేస్ చేసుకుని ఒక సాంగ్ కూడా ఉన్నది. ఈ టైటిల్ లేకపోతే నేను సినిమా చేసి కూడా వేస్ట్. లేదు అంటే మీరేదైతే సినిమా నా టైటిల్ కొట్టేసి మీరు రిలీజ్ చేస్తున్నారో దాంట్లో షేర్ ఇవ్వండి.
నా ప్రధానమైన డిమాండ్స్ సార్. ఓకే, మామూలుగా ఏంటి సార్ అంటే మీరు షేర్ అంటున్నారు కదా, సో అంటే కేవలం ఒక టైటిల్ మామూలుగా ఇంకేమన్నా మూవీస్ లో ఏమన్నా కాపీ చేయడం కానీ అట్లా ఏమన్నా చేశారా మూవీలో? సార్ యాక్చువల్లీ ఇక సాంగ్స్ అంటే ఇంకొకటి తెలుసు, సాంగ్స్ విషయంలో ఉన్నది కానీ ఇంకా బయటికి రాలేదు సార్. దాని గురించి ఇక బయటికి రానప్పుడు మాట్లాడడం వేస్ట్. మెయిన్ ఏంటంటే టైటిల్ గురించే కనుక టైటిల్ గురించే ఫైనల్ గా మీ డిమాండ్స్ అయితే సార్ తగిన న్యాయం నాకు జరగాలి సార్. ఎందుకంటే నేను ఎంతో కష్టపెట్టి ఈ సినిమా తీశాను. ఈ సినిమా రిలీజ్ కాకపోతే నా ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది కదా. తగిన న్యాయం చేయాలి. దీనికి సంబంధించి దిల్ రాజే కానివ్వండి, ఇప్పుడు తెలంగాణలో దిల్ రాజు గారు కదా చూసేది, ఈ చిన్న సినిమాల్లో ఎంకరేజ్ చేయాలి. ముందు ఇలాంటి ప్రాబ్లంలు గురి చేస్తే ఇంకా మార్కెట్లో ఎవరు కూడా రాకుండా ఉంటారు కదా సార్. ఇలా టైటిల్ వివాదాలు క్రియేట్ చేసేసి, సాంగ్స్ కొట్టేసేసి, స్టోరీలు కొట్టేసేసి, ఎంతో కష్టపడి ఆశతో తీసే సినిమాలని సగం సార్. ఇప్పటి వరకు నేను ఒక 2 lakhs, నేను 5 CR బడ్జెట్ అనుకున్నాను సార్. 5 CR బడ్జెట్ అనుకున్నాను. 2 కోట్ల వరకు ఇప్పటి వరకు ఖర్చు అయ్యింది. 85% అయ్యింది. ఇంకా సాంగ్స్ షూట్ అవుతున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ లో మీరు కంప్లైంట్ చేస్తే ఏమన్నారు సార్? మాట్లాడేది వాళ్ళు సానుకూలంగా స్పందిస్తలేదు సార్. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీది చిన్న సినిమా. ఫస్ట్ మాట్లాడేది ఏంటి అంటే చిన్న సినిమా తీయొద్దా? నా క్వశ్చన్ ఏంటంటే చిన్న సినిమా తీయొద్దా అంటే 100 కోట్ల సినిమానా? నా క్వశ్చన్ అది సార్. చిన్న వాళ్ళు ఇప్పుడు విలేజ్ నుంచి ఎంతో ఆశతో ఉంటే ఒక స్టోరీ అనుకొని వచ్చి ఎంతో ఖర్చు పెట్టి సినిమా తీస్తారు. వాళ్ళకున్న బడ్జెట్ లో అది సినిమా కాకుండా పోతుందా సార్? అయితే ఇప్పుడు మీ డిమాండ్స్ నెరవేర్చకపోతే ఏం చేస్తారు ఫైనల్ గా? సార్ తగిన న్యాయ పోరాటం చేస్తూనే ఉంటాము. సినిమా రిలీజ్ కాకుండా చూస్తాను. దానికి సంబంధించిన ఏం చేయాలో అది మా లీగల్ టీం నుంచి జరుగుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. వేరే మూవీకి సంబంధించి కో ప్రొడ్యూసర్ కూడా మనతో ఉన్నారనమాట. సో అన్న మీరేమనుకుంటున్నారు అసలు? ఏం లేదు, మా టైటిల్ మాకు ఇచ్చేస్తే సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. కుబేరా వేరు, అట్లానే శేఖర్ కమల కుబేరా టైటిల్ సపరేట్ గానే కనిపిస్తున్నాయి కదన్న. వాళ్ళు మాకన్నా ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టే ఇష్యూ రాకపోతుండే అనుకుంటుండే. సో మేము ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి మా మూవీకి ఆ టైటిల్ చాలా యూస్ఫుల్ గా ఉంది కాబట్టి మేము పిక్ చేసుకుంటాం. ఓకే, అంటే మీరు ఈ ప్రాబ్లం గురించి మామూలుగా ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ లో కానీ దిల్ రాజు గారి కానీ చెప్పారన్న? ఫిలిం ఛాంబర్స్ లో మాత్రం రిజిస్టర్ అయ్యింది కాబట్టి వాళ్ళకి ముందు నుంచి తెలుసు. దాని గురించి అండి ఇప్పుడు ఫైట్ కూడా దాని గురించి వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చేసుకున్నట్టున్నారు. సో తెలియడానికి చేశారు. మీ మూవీ ఎప్పుడు స్టార్ట్ చేశారన్న? 2023లో. 2023. సో కుబేరా అని చెప్పి అప్పుడే స్టార్ట్ చేసినాము. అప్పుడే పోస్టర్ కూడా రిలీజ్ చేసిండు. సో ఇంతకుముందు మీకు చూపించిన పోస్టర్ కూడా అదే. సో ఓన్లీ టైటిల్ ఒక్కటేనా లేకుంటే ఇంకా ఓన్లీ టైటిల్? ఎట్లా ఉంటుందంట అంటే ఇప్పుడు శేఖర్ కమల గారు అంటే ఒక పెద్ద డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు. సో ఆయన ఇప్పుడు మీ సినిమా నుంచి తీసుకున్నారంటే మామూలుగా మీరు ఆయనకి ఆల్రెడీ అనౌన్స్ అని చెప్పేసి అనుకుంటున్నాము. సో తెలియడానికి ఇంకోటి ఏంటంటే మాకు మా మూవీకి ఏదైతే న్యాయం జరగాలో అది జరగాలని చెప్పి మాత్రం కొనుక్కుంటాం. ఓకే, మామూలుగా అయితే మీకు బెదిరింపు కాల్స్ అట్లా ఇట్లా వచ్చాయని చెప్తున్నారు కదా, అంటే ఎలాంటివి? మీ చిన్న మూవీ అని చెప్పేసి డామినేషన్ గా మాట్లాడడం జరిగింది. అంటే ఎలా మాట్లాడారు? అది ప్రొడ్యూసర్ గారు చెప్తారు. ఆయనకు వచ్చింది కాబట్టి ఆయనే చెప్తారు. మామూలుగా ఎందుకన్నా ఇన్ని రోజులు పట్టింది మామూలుగా మూవీ రిలీజ్ కావడానికి? లీగల్ గా పోతున్నాం కాబట్టి కొంచెం డిలే అయింది. ఇదంతా జరిగి ఎన్ని మంత్స్ అవుతుంది? ఇది టోటల్ గా 2 years నుంచి జరుగుతుంది. 2 years నుంచి. మామూలుగా టైటిల్ మేము 2023 నవంబర్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. వాళ్ళు 2024 లో వాళ్ళు March 8th రోజు రిలీజ్ చేసారు. రిలీజ్ చేసిన day 1 నుంచి కూడా మేము లీగల్ గా అప్రోచ్ అవుతాం. ఓకే, ఫిల్మ్ ఛాంబర్ లో కానీ మామూలుగా ఇప్పుడు చెప్తుంటారు కదా చిన్న సినిమాలకి మేము సపోర్ట్ చేస్తామని. సో మీ వైపు సపోర్ట్గా ఏమైనా మాట్లాడుతున్నట్టు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? ఇప్పుడు అవుతారని చెప్పేసి అనుకుంటున్నాం. మామూలుగా ఏంటి ఫైనల్గా మీ డిమాండ్స్ ఏంటి? లీగల్ అడ్వైజర్ చెప్పారు కదా, సేమ్ యాస్టీస్ గా మాకు ఏదైతే టైటిల్ మాది ఏదైతే ఉందో మాకు ఇచ్చేసేయండి సరిపోతుంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.